హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అండ్ ఇక్కడ నేనైతే పకోడా చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ తోటి పకోడా అనమాట. ఇంకా దానికోసం అయితే ఎక్కువ ఆనియన్స్ కట్ చేసేసి ఇలా విడివిడిగా తీసేసి అయితే పిండిలో వేసాను. అండ్ మనకి ఆనియన్ పకోడా కావాలనుకున్నప్పుడు ఆనియన్స్ చాలా వేసుకోవాలా, పిండి కొంచెమే వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, చూస్తుంటే మొత్తం ఆనియన్సే కనిపిస్తుంది కదా. ఇది వేయాలంటే కూడా కష్టం అవుతుంది అనమాట, ఎందుకంటే మొత్తం ఆనియన్స్ ఉంటాయి కదా, అసలు ఒక ముద్దలాగా అయితే వేయలేమన్నమాట. అండ్ కొంతమంది అయితే విడివిడిగా సింగిల్గా అయితే కూడా ఇలా పెనం మొత్తం చల్లేస్తుంటారు. సో ఇంకా అలాగైతే ఎలా తింటాంలే అనేసి ఇంకా నేనైతే ఇలా ముద్ద లెక్క అయితే వేసాను అనమాట. బోండాలు తర్వాత ఇట్లా ముద్ద లెక్క వేసిన చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి అనమాట. ఇందులో శనగపిండి, కొంచెం సాల్ట్, తర్వాత ఇది ఉంటుంది కదా సోడా, వంట సోడా అయితే వేసాను అనమాట. ఇంకా ఇందులో ఇంకేం యాడ్ చేయలేదు. ఇంకా ఆనియన్స్, ఇంకా పచ్చిమిరపకాయలు అయితే వేసాను. కారప్పొడి అయితే వేయలేదన్నమాట. పకోడాలకి చాలామంది కారప్పొడి అయితే యాడ్ చేస్తారనమాట, కానీ నేనైతే ఇది యాడ్ చేశాను. పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసేసి ఇంకా అందులోకి అయితే వేసాను అనమాట. సో ఫైనల్గా నా పకోడా అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికి ఎంత అందంగా అనిపిస్తుందో కదా, తింటే కూడా అంతే టేస్ట్ ఉందన్నమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ వీడియో. బాయ్.